ఇవాళ విశాఖ ఎన్ఐఏ కోర్టులో ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ను ఎన్ఐఏ అధికారులు హాజరుపరచనున్నారు. దేశ విడిచి పారిపోయేందుకు ఆరిఫ్ హుస్సేన్ ప్రయత్నించగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆరిఫ్ హుస్సేన్ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఐడీల ద్వారా ఉగ్రవాదులు దాడులు చేసేందుకు కూడా కెమికల్స్ తీసుకెళ్తుండగా సిరాజ్ సమీర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఉగ్రవాదులు సిరాజ్ సమీర్లతో కలిసి ఆరిఫ్ హుస్సేన్ పనిచేశాడు. వీరితో పాటు మరో 19 మంది సభ్యులతో ఓ బృందం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా సౌదీ, ఒమన్ దేశాల నుంచి భారీగా నిధులు అందినట్లు విచారణలో తేలింది. దీంతో దర్యాప్తులో భాగంగా ఆరిఫ్ హుస్సేన్ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, భారీ ఉగ్ర దాడులకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆరిఫ్ హుస్సేన్ను ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఉంటుంది. తాజా సమాచారం ఏంటి? రైట్ చందు, చూసుకుంటే ఏదైతే విజయనగరానికి సంబంధించినటువంటి కుట్ర కేసు కోణం ఏదైతే ఉందో, కుట్ర కేసు కోణంలో ఇప్పటికే సిరాజ్ సమీర్లను కూడా ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే సిరాజ్ సమీర్లను ఎన్ఐఏ కోర్టు నుంచి కూడా వారైతే అదుపులోకి తీసుకున్న తర్వాత వారిని విచారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనంతరం సిరాజ్ సమీర్ ఇచ్చినటువంటి ఏదైతే ఆ విచారణలో భాగంగా వారు వెల్లడించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలపైన అయితే పూర్తిగా కూడా ఎన్ఐఏ అధికారులు అయితే దృష్టి సారించారు. అయితే దీనికి ప్రధాన కీలక సూత్రధారి, పాత్రధారి అయినటువంటి బీహార్కు చెందినటువంటి ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ అనేటటువంటి వ్యక్తిని కూడా నిన్నైతే ఎన్ఐఏ అధికారులు అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే దేశం విడిచిపెట్టి పారిపోతున్నటువంటి సమయంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అయితే ఆయన అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. పూర్తిగా కూడా ఆయన అదుపులోకి తీసుకున్న తర్వాత అయితే ఎన్ఐఏ అధికారులు విచారణ కూడా ప్రారంభించారు. అయితే గత కొంతకాలంగా కూడా భారతదేశంపై పలు ప్రాంతాల్లో బాంబు కుట్రలు పనేది కూడా ప్రయత్నాలు చేసినటువంటి సిరాజ్ సమీర్ తో పాటు ఆరిఫ్ అయితే వీరందరికీ కూడా ఏదైతే ఆ ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అతను కూడా నిన్నైతే ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు విశాఖ ఎన్ఐ కోర్టులో కూడా ఆయన ప్రవేశపెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే భారతదేశానికి సంబంధించినటువంటి పలు ప్రాంతాల్లో, పలు జిల్లాల్లో కూడా కీలకంగా కూడా ఉగ్రదాడి చేపట్టేందుకు కూడా ఆరిఫ్ తో పాటు సిరాజ్ సమీర్ కూడా ప్రధాన పాత్ర వహించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్ఐ అధికారులు అయితే పూర్తిగా దృష్టి సారించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పహల్గాం దాడి తర్వాత పూర్తిగా కూడా ఆపరేషన్ సింధూర్ అయితే చేపట్టారు. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఉగ్రవాదులతో ఎవరెవరికి లింకులు ఉన్నాయనే దానిపైన కూడా దృష్టి సారించి ఆ దిశగానైతే దర్యాప్తు అయితే ప్రారంభించారు. దర్యాప్తు ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఇటు విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి సిరాజ్ సమీర్లు ఇద్దరు కూడా ఎన్ఐ అధికారులకు అయితే పట్టుబడ్డారు. ఎన్ఐ అధికారులు పట్టుబడిన తర్వాత వారిని అయితే ఎన్ఐఏ కోర్టులో హాజరుపరచగా వారిని అయితే రిమాండ్ కు విధించిన పరిస్థితి కనిపిస్తుంది. అనంతరం రిమాండ్ నుంచి కూడా విచారణకైతే ఎన్ఐ అధికారులు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వారి నుంచి పలు కీలకమైనటువంటి అంశాలు అయితే సేకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో ఉగ్రదాడులు పాల్పడుతున్నారో ఘటన చేసిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పూర్తి దర్యాప్తు అయితే కొనసాగింది. దర్యాప్తులో వారు వెల్లడించినటువంటి కీలక అంశాల ఆధారంగా కూడా నిన్నైతే ఆరిఫ్ ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆరిఫ్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఎన్ఐఏ అధికారులు అయితే పూర్తిగా అయితే దాన్ని నిర్ధారించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆరిఫ్ ని ఈ రోజు విశాఖ ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచారు. ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచిన తర్వాత మళ్ళా కస్టడీకి అడిగేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఆరిఫ్ తో పాటు మరికొంతమంది ఈ ఉగ్రదారుల కేసులో ఉన్నట్లు కూడా ఇప్పటికీ ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా దర్యాప్తు అయితే ఎన్ఐఏ అధికారులు కొనసాగించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు 11 గంటల ప్రాంతంలో ఢిల్లీ నుంచి విశాఖకి అయితే ఆరిఫ్ ను తీసుకుని వస్తారు. ఆరిఫ్ ను తీసుకుని వచ్చిన తర్వాత ఎన్ఐఏ కోర్టులో అయితే హాజరుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.